హాయ్ అండి. వెల్కమ్ టు ఖుషి వంటలు. ఈరోజు మసాలా పాస్తా ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఒక బగోనీలో వాటర్ పోసి ఆ వాటర్ మరిగేటప్పుడు 1 కప్ మైక్రోన్స్ ఇందులో వేయాలి. ఇది 90% వాటర్లోనే ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికాక ఇప్పుడు ఇంకో బగోనీలో ఇవి తీసుకుని వేయాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వలన మైక్రోన్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేయాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఇవి కొంచెం వేగాక గార్లిక్ని చిన్న కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేయండి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయండి. ఇప్పుడు ఒక టమాటోని తీసుకున్నాను, అది చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. టమాటో అది కూడా వేయండి. కొద్దిగా పసుపు వేయండి. వన్ స్పూన్ మిరం పొడి, 1 స్పూన్ ఉప్పు వేయండి. ఇందులో ధనియా పౌడర్ వేయండి. ఇటు కొద్దిగా వాటర్ కూడా పోయండి. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటో పీల్ అనేది విడిపోవాలి. అప్పుడు ఈ మైక్రోన్స్ని వేయండి. ఇందులో పావు చిక్క నిమ్మరసాన్ని వేయండి. కొత్తిమీరను వేయండి ఫైనల్గా. అంతే అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.